నమః. బృంద సభ్యులందరికీ శుభోదయం. దశమహావిద్యా దేవతలలో 7వ దేవతగా ఆరాధించబడుతున్నటువంటి ధూమావతి అమ్మవారి గురించి మనం తెలుసుకుంటున్నాము. అమంగళ స్వరూపిణిగా ఆ తల్లి దర్శనమిస్తుంది. అంటే వితంతు రూపంగా పాలిపోయిన ముఖంతో, విరబోసిన జుట్టుతో, వేలాడుతున్న అంగాలు, మసిబారిన వస్త్రాలతో, క్రూరమైనటువంటి చూపులతో ఆ తల్లి రూపం మనకు ఉంటుంది. ఒక చేతిలో చేట, ఒక చేతిలో అభయముద్ర, పొగబారిపోయినటువంటి దేహవర్ణంతో ధూమావతి ఉంటుంది. అయితే ఇక్కడ దీంట్లో ఉన్నటువంటి అంతరార్థాన్ని కూడా మనం తెలుసుకోవాలి. అభయముద్ర ఎప్పుడైతే ఆ తల్లి పట్టిందో, తన్ని ఆశ్రయించినటువంటి వాళ్ళని, ఉపాసించినటువంటి వాళ్ళని ఎల్లవేళలా సంరక్షిస్తూనే ఉంటుంది. ఇది ఏ దేవత అయినా సరే అభయముద్ర చేపట్టింది అని అంటే మనని రక్షిస్తుంది అనేటువంటి భావన, నమ్మకం మనలో కలగాలి. ఇక రెండోది, ఆ తల్లి చేతిలో చేట అనేటువంటిది ఉంది అన్నాం. చేటని సాధారణంగా చెరగడానికి, అంటే పొల్లంతా పోతుంది. అందువల్ల తల్లి ఏంటంటే తన్ని ఆశ్రయించినటువంటి వాళ్ళ యొక్క కర్మఫలాలన్నిటినీ కూడా ఆ చెరగడం ద్వారా ఆ పాపాలన్నిటినీ కూడా, ఆ పొల్లు అంతా కూడా బయటికి పంపించేసి పుణ్యం అంతా కూడా అందిస్తూ ఉంటుంది. సాధారణంగా మనకి కలిగేటువంటి దుఃఖము, ఎప్పుడైనా సరే ఏ దేవతనైనా ఎందుకు మనం ఆశ్రయిస్తాము, ఆరాధిస్తాము అంటే ప్రారంభంలో మన యొక్క కష్టాలు, నష్టాలు అన్నీ కూడా నివారించమనే కదా. ఆధ్యాత్మికమైనటువంటి ఉన్నతి కోసం అనేది ప్రారంభ దశలో ఏ దేవతనైనా ఆరాధించడం అనేటువంటి జరగదు. ఆ కోరికతోటి జన్మజన్మల యొక్క పుణ్యఫలం ఉంటే చాలా చిన్నతనం నుంచే ఆధ్యాత్మిక మార్గాన్ని అన్వేషణ చేస్తూ భగవంతుని ఆశ్రయించడం జరుగుతుంది. అయితే ఇక్కడ మన బాధలకి, దుఃఖానికి గల కారణం అనేటువంటిది ఏమిటి అంటే పురాణాలలో కొన్ని రకాలుగా దాన్ని విశదీకరించడం జరిగింది. వ్యాధులు, రకరకాలైనటువంటి వ్యాధులు, మరణాంతకమైనటువంటి వ్యాధులు. దీనికి ప్రభావం ఎవరి వల్ల అంటే యముడు వల్ల. ఇంకా రుద్రుడు మనలో ఉన్నటువంటి శక్తిని అంతటినీ కూడా లయం చేస్తూ ఉంటాడు. వరుణుడు వరదలు, కరువులు, ఆకలి బాధలు ఇలాంటి వాటికన్నిటికి కూడా, ఇలాంటివి సంభవించినప్పుడు వరుణ జపం, వరుణ యాగం చేయడం అనేటువంటిది మనకి తెలిసినటువంటి విషయమే కదా. ఇక నిర్వృతి అనేటువంటిది ఉంది. అంటే ఋతువులు సహకరించకపోవడము. నిర్వృతి అంటే ప్రకృతి వైపరీత్యాలు. వర్షాకాలంలో చాలా ఎండలు రావడం అనేటువంటిది, ఎండాకాలంలో తుఫానులు రావడం, ఇవన్నీ కూడా ప్రకృతి ఉపద్రవాలు, నిర్వృతి. ఈ నిర్వృతియే ధూమావతి. అంటే ధూమావతి ఆరాధన వలన ఈ నిర్వృతి అంతా కూడా, అంటే ప్రకృతి అంతా కూడా సుభిక్షంగా తన యొక్క ఋతుధర్మాన్ని అనుసరించి ఉంటుంది. ఇక మానసిక, శారీరక అనారోగ్యాలన్నీ కూడా పోతుంటాయి. దీనికోసం అని చెప్పి ఉపాసన చేయడం అనేది జరుగుతుంది. అయితే తాంత్రికులు వారు ఏదో సిద్ధుల్ని ఆశిస్తూ వాళ్ళు అమ్మవార్లని ఆరాధించడం జరుగుతుంది. అది వేరే విషయం. మన అమ్మవారికి ఒక నమస్కారం పెట్టుకుని మమ్మల్ని ఉపద్రవాల నుంచి కాపాడు తల్లి అనేటువంటి ఒక భావనతో ఆ తల్లిని మనం మనసులో దర్శించుకుని నమస్కరించుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఇది సాధారణమైనటువంటి వాళ్ళు చేసేటువంటి ఉపాసన కాదు. ఇది అందరూ కూడా బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. అయితే గొప్ప గొప్ప సాధకులందరూ కూడా ఈ తల్లిని దేనికోసం ఆశ్రయించి ఉపాసన చేయడం జరిగింది. ఈ అమ్మవారిని తమో లక్ష్మి అని, తమోదేవి అని, అలక్ష్మి అంటే జ్యేష్ఠ అని కూడా వ్యవహరిస్తూ ఉంటారు. ఎందువల్ల? తమస్సు అంటే ఏమిటి? ఒక సోమరితనం, ఒక బద్ధకం, ఒక రకమైనటువంటి జడత్వం, ఇవన్నీ కూడా తమో గుణాలు. దీని వలన అలసత్వం, నిద్ర, మితిమీరినటువంటి ఆకలి, ఇలాంటివన్నీ కూడా వస్తుంటాయి. ఇంకా జ్యేష్ఠ అనేటువంటి తీసుకుంటే లక్ష్మికి ముందు ఉన్నటువంటి అలక్ష్మి అంటే అమంగళమైనటువంటిది, సంపదలు అవి ఏమి కూడా లేకుండా ఉండడం, ఒక మాటలో చెప్పాలంటే దరిద్రం, పేదరికం, ఇలాంటివన్నీ అన్నమాట.
ఈ రెండు అమ్మవారి రూపంగా ఉంటాయి అంటారు. ఇప్పుడు అమ్మవారిని ఆశ్రయించడం ద్వారా ఈ రెండిటిని ఆ తల్లి పోగొడుతుంది. ఇది ముఖ్యంగా ముందు మనకి తమస్సు పోవాలి, తమోగుణం నశించాలి మనలో. ఇక అదేవిధంగా జీవితం అంతా కూడా మంగళకరంగా ఉండాలంటే ఆ తల్లి అభయం మనకి ఉండాలి. వీటన్నిటికన్నా కూడా సాధకులు, తాంత్రికులు కాదు, సాధకులు, అమ్మవారిని ఉపాసన చేసేటువంటి వాళ్ళు ఎందుకు ఈ అమ్మవారిని ఆశ్రయించి ఏ రకంగా వాళ్ళు సిద్ధి పొందుతారు అనే దానికి ఛాందోగ్యోపనిషత్తులో ఒక వివరణ ఉంది. ఏమిటా వివరణ అంటే, ఏదైతే ఆత్మ కన్నా ఉత్కృష్టమైనటువంటి లేదు అనేటువంటి అవగతం అవుతుందో దాన్ని తెలియజెప్పేటువంటి, అంటే ఆత్మ అనేటువంటిదే మనం చేరుకోవాల్సినటువంటి, అంటే ఆత్మానుభూతి, ఆత్మ పరిజ్ఞానము, ఆత్మ విద్య, ఆత్మజ్ఞానము, అదే బ్రహ్మజ్ఞానము. అది అయితే ఈ ఆత్మను మనకి తెలియకుండా చేసేటువంటిది ఏది ఉంది అని అంటే అజ్ఞానం. సంసారాలలో అవిద్యారూపంగా అది ఉంది. మాయ కంటే వేరైనటువంటి అవిద్య. మాయ మనకు భ్రాంతిని ఇచ్చి దాన్ని మనం నిజమనేటువంటిగా చేసుకుంటుంది. అది కల్పించేటువంటిది ఏమిటి అని అంటే అవిద్య. అజ్ఞానం వల్ల మాయని మనం దాటలేకుండా ఉంటూ వచ్చామని, ఎల్లప్పుడూ ఉన్నటువంటి ఆత్మస్థితిని మరిపించేసి అసత్తునందు భ్రాంతిని ఇచ్చేటువంటి ఏదైతే ఉందో అది అవిద్య. ఆ అవిద్య అనేటువంటి పోవాలి అని అంటే అమ్మవారి యొక్క ఆశీస్సు మనకు ఉండాలి. జగదంబిక, ఆ తల్లి ఒక రూపమే ధూమావతి. ధూమావతి అనేటువంటి ఆత్మ జ్ఞానాన్ని కలిగిస్తూ ఉంటుంది అంటారు. ఎందుకు ఇలా భావించడం జరిగింది అంటే, ఛాందోగ్యోపనిషత్తులో భూమా విద్య అని ఉంది. ఆ భూమా విద్య ఉపాసన ద్వారా ధూమావతిని ప్రసన్నం చేసుకుంటారు. భూమా విద్య అంటే ఏమిటో కూడా మనం తెలుసుకుందాం. మనం దశమహావిద్యల్లో ఒక్కొక్క అమ్మవారిని ఒక్కొక్క విద్య ద్వారా ఉపాసన చేస్తున్నాం. అందువల్ల విద్యాదేవతలు వాళ్ళు. ఒక్కొక్క విద్య ద్వారానే ఆ తల్లి ప్రసన్నమవుతుంది. అందుకే తాంత్రిక విద్యలు అన్నాం. మనమైతే కేవలం అమ్మవారికి చేరువుగా ఉండాలి, అమ్మవారి యొక్క అభయం కావాలి అని అంటే మనం చేయాల్సినటువంటి స్తుతి స్తోత్రాలు, ఒక నమస్కారం, మనసులో ఒక దర్శనం. అయితే ఏమిటా భూమా విద్య? నారదుడి గురించి అందరికీ తెలుసు కదా. ఆయన ఎంతో గొప్ప జ్ఞాని. ఆయనకి తెలియనటువంటి విద్య లేదు, రానటువంటి కళ లేదు. భూత భవిష్యత్ వర్తమానాలన్నీ కూడా ఆయనకి తెలుసు. మన పురాణాలలో, ఇతిహాసాలలో నారదుడి ప్రస్తావన లేకుండా ఏది ఉండదు. వివరంగా ఆయన గురించి మనం తెలుసుకోవాల్సింది ఏమీ లేదు, అందరికీ తెలిసిందే. కానీ ఆయనకు కూడా ఒకసారి అశాంతి వస్తుంది. ఇంత విద్యా పారంగతుడైనటువంటి నన్నెందుకు ఈ అశాంతి అనేటువంటి దహిస్తూ ఉంటుంది, దీని నుంచి ఎలా బయటపడాలి అని చెప్పేసి ఆయన బ్రహ్మ మానస పుత్రుడైనటువంటి సనత్ కుమారుడు దగ్గరికి వెడతాడు. వెళ్ళి నాకు ఉపదేశం చేయండి, అశాంతిని నేను ఎలా పోగొట్టుకోవాలి అంటే, అప్పుడు సనత్ కుమారుడు నారదుడు మధ్య జరిగినటువంటి సంభాషణ, ఈ భూమా విద్య అంతా కూడా ఛాందోగ్యోపనిషత్తులో 3వ అధ్యాయంలో ఉంటుంది. చాలా చక్కటి జ్ఞానాన్ని ఇస్తుంది ఇది. ఆయన సనత్ కుమారుడు, నీకు ఏం తెలుసో ముందు అది నాకు చెప్పు, అప్పుడు తెలియని దాని గురించి చెప్తాను అంటాడు. తనకున్నటువంటి విద్యా పరిజ్ఞానం అంతా కూడా నారదుడు చెప్తాడు. అప్పుడు ఈయన ఒక ప్రశ్న వేస్తాడు, అన్నింటికన్నా ఉత్కృష్టమైనటువంటిది ఏమిటి అని. ఆ ప్రశ్న పరంపరలో ఆయన చెప్పినటువంటి ప్రతిదాన్ని కూడా ఇది కాదు అని చెప్పి సనత్ కుమారుడు చివరికి చెప్పేటువంటి అన్నిటికన్నా ఉత్కృష్టమైనటువంటి ఆత్మ. ఆ ఆత్మ పరిజ్ఞానాన్ని ఇచ్చేటువంటి, అంటే ఆ మాయని తొలగించేటువంటిది, అజ్ఞానాన్ని తొలగించేటువంటిది అది ధూమావతి. అంటే భూమా విద్య ద్వారా ఆ తల్లిని ఉపాసన చేయడం అనేటువంటి జరుగుతుంది. ఇక మనకు వచ్చేటువంటి రకరకాల కష్టాలకు, నష్టాలకు అన్నిటికి కూడా ఇంకో రూపంగా చెప్తూ ఉంటారు. శని ప్రభావం వల్ల మనకి ఇవన్నీ కూడా వస్తున్నాయి అని చెప్పాను.
ఆ శని ప్రభావం అనేటువంటిది లేకుండా చేయడం అనేటువంటిది కూడా ధూమావతి వల్ల సాధ్యమవుతుంది. ఎందువల్ల శని మన్ని ఇలా పీడించడం జరుగుతూ ఉంటుంది అని అంటే, శనికి ఈ జీవుల పట్ల దయ లేకపోవడం, కరుణ లేకపోవడం అనేటువంటిది ఏమీ కాదు. వాళ్ళ యొక్క కర్మ ఫలితాలను అనుభవించడానికి ఆ రూపంగా ఆ రకమైనటువంటి బాధలు కలిగించడం జరుగుతూ ఉంటుంది. అటువంటి శనిని కూడా బాధ పెట్టినటువంటి గొప్ప మహర్షి ఉన్నాడు, పిప్పలాదుడు. ఆ పిప్పలాదుడు యొక్క ఆయన యొక్క ప్రభావం వలన శని తన యొక్క పాదాలను కూడా పోగొట్టుకుంటాడు. అది వేరే కథ. పిప్పలాద ఆ మహర్షి ఆ శని ప్రభావం లేకుండా చేస్తాడు అందరికీ. దానికి కూడా ఆ శని ప్రభావం లేకుండా ఉండాలి అని అంటే అమ్మవారిని, ధూమావతి దేవిని ఆశ్రయించాలి. ఎందుకంటే శని ప్రభావం లేకుండా పిప్పలాదుడు ఆయన కోరిన వరం ఏంటంటే, బ్రహ్మని 5 సంవత్సరాలలోపు పిల్లలు ఎవరికి కూడా శని ప్రభావం ఉండకూడదు అని చెప్పని. చాలా గొప్ప కథ పిప్పలాదుడి గురించి. అవకాశం ఉన్నప్పుడు ఎప్పుడైనా మనం చెప్పుకుందాం. గొప్ప గొప్ప మహర్షులు ఉన్నారు. వారి యొక్క జన్మ వృత్తాంతం అంతా కూడా వాళ్ళంతా కారణభూతులు. అలా శని ప్రభావం అనేటువంటిది మన జీవితంలో లేకుండా చేసేటువంటి శక్తి స్వరూపిణి ధూమావతి. అందువల్ల అమ్మవారు ధూమావతీదేవి ఆవిడ కాళీ యొక్క వృద్ధ రూపం. అది కాళీ ఎంత శక్తివంతురాలు, ధూమావతి కూడా అంతే. వృద్ధకాళి అంటారు అందుకే. ఇంకోటి ఏంటంటే ఈవిడ్ని ఉచ్చాటనాదేవి అంటారు. ఉచ్చాటనా దేవత అంటే దారిద్ర్యాన్ని, రోగాల్ని, శోకాలని అన్నిటినీ కూడా పోగొట్టేటువంటిది. అందువల్ల ధూమావతిని మనం ఏదో కోరుకుని ఆవిడ్ని ఆశ్రయించకూడదు. నాకు ఇవన్నీ వదిలిపోవాలని ఆశ్రయించాలి. నాకు దుఃఖం పోవాలని ఆశ్రయించాలి. నాకు సుఖం కావాలని ఆశ్రయించడం కాదు. ఎందుకంటే మనకి ఏది ఇవ్వాలో అది దేవతలందరికీ కూడా తెలుసు. అలా ధూమావతి కూడా ఒక విలక్షణమైనటువంటి, శక్తివంతమైనటువంటి, కేవలం తాంత్రికోపాసన ద్వారా మాత్రమే వశమయ్యేటువంటి ఒక శక్తి స్వరూపిణి మాత ధూమావతి.